ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినారు, కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాం చీరలు ఇచ్చి అని చెప్పేసి అని అంటున్నారు. సో మళ్ళీ మీ కరీంనగర్లో ఎవరైనా చీరలు తీసుకున్న వాళ్ళు కోటీశ్వరాలు అయినారా అండి? అంటే చీరలు ఇచ్చి కోటీశ్వర్లను చేద్దాం అన్నాడు కాదు. చీరలు ఆల్రెడీ 2 బతుకమ్మ చీరలను ఎగ్గొట్టిండు. ఆనాడు బాపు కేసీఆర్ గారు పుట్టింటి సారలెక్కల ప్రతి ఆడబిడ్డ బతుకమ్మ పండుగకు ప్రతి ఇంటికి నా ఆడబిడ్డలే అనుకొని ప్రతి ఇంటికి సారే పంపించిండు. అవే బతుకమ్మ చీరలు. మరి ఈనాడు ఈ గుంపు మేస్త్రి మన రేవంత్ వర్యులు పంపిస్తున్న చీరలు ఏం చీరలు? ఎలక్షన్ చీరలా? ఎలక్షన్ స్టంట్ చీరలా? 3 రంగుల జెండా చీరలా? దేన్ని పంపిస్తున్నాడు? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అనేసి, మా నీళ్లు కరెంటు విషయంలో రైతులు గొగ్గోలు పెడుతున్నారనేసి, వీటన్నింటి నుంచి ఉపశమనం పొందడానికి మాత్రమే 2 చీరలను ఎగ్గొట్టి 1 చీరను పంపించిండు. మరి బాకీ పడ్డ ఆ 2 చీరల గతేంది? వాటి ముచ్చటేంది? 1 చీర అసలు స్కూల్ యూనిఫామ్లు వేసుకున్నట్టుగా బడి పిల్లలందరికీ ఒకటే యూనిఫామ్ అన్నట్టుగా ఒకటే కలర్లా చీరలు పంపించిండు. ఆనాడు కేసీఆర్ గారు పంపించిన చీరలను మసిగుడ్డలు అది ఇది అని చెప్పిండ్రు. మరి ఈనాడు ఈ రేవంత్ రెడ్డి పంపించిన చీరలు వాళ్ళ భార్య కట్టుకుంటుందా, వాళ్ళ బిడ్డ కట్టుకుంటుందా? ఎవరైనా కట్టుకుంటారా? ఒకసారి కట్టుకొని చూపిమని చెప్పండి. అంటే కొందరు కట్టుకొని కూడా ఫోటోలలో పోజులు ఇవ్వడం జరుగుతుంది కదా. మరి కట్టుకొని ఫోజులు ఇవ్వడం కాదు, గుండెల మీద చేసుకొని చెప్పుండి. కేసీఆర్ గారు పంపించిన చీరలు ఏ విధంగా ఉండే, ఇప్పుడు పంపించిన చీరలు ఈ చీరలు ఏ విధంగా ఉన్నాయి? ఇంద్రమ్మ కట్టుకున్నది అని చెప్పి ఒక ఫోటో పెట్టిండ్రు. ఇంద్రమ్మ ఆ చీరలు కట్టుకున్నారా? అసలు ఇందిరాగాంధీ గారిని అసలు ఆమె పరువు ఎందుకు తీస్తున్నారు వీళ్ళు? ఆమెను ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు? ఇందిరాగాంధీ వర్ధంతి జయంతి సందర్భంగా ఇస్తాము, లేకపోతే మీ ఎన్నికల కోసం ఇస్తున్నాము, రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి వాటి కోసమే ఓట్ల కోసమే ఇస్తున్నామనే దమ్ము లేక ఏదో పెట్టి బొమ్మను పెట్టి ఏదో చేస్తున్నారు, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఇంకొకటి ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. సో ఏదైతే గతంలో అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ 42% చెప్పడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఎవరిని ఎర్రిపప్పలని చేద్దాం అనుకుంటున్నాడో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అర్థమైతలేదు. పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికలల్లో పార్టీల పరంగా ఏ విధంగా రిజర్వేషన్లు ఇచ్చి టికెట్లు ఇస్తాడో అదొకటి చెప్పాలి. ఇంకొకటి, ఇంకా బీసీలను మోసం చేస్తా ఇంకెంతకాలం మోసం చేస్తావు? ఇప్పుడు ఏమన్నంటే 42% కోర్టు పరిధిలో ఉన్నదని చెప్తాను, 42% మోడీ దగ్గర ఉన్నది అని చెప్తాను. మరి బీసీలకు ఇస్తా అన్న 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కోర్టు పరిధిలో లేదు కదా, మోడీ దగ్గర లేదు కదా. మరి నువ్వు ఎందుకు ఇస్తలేవు? బీసీలకు కాంట్రాక్టులల్లా 42% ఇస్తా అని చెప్పిండు. మరి కాంట్రాక్టులల్లో పర్సంటేజ్ ఎందుకు ఇస్తలేవు? గౌన్ల సోదరులకు మహేష్ గౌడ్ గారు చెప్తారు, మన పీసీసీ అధ్యక్షుల వర్యులు, ఆయన పార్టీలో ఆయన ప్రాబల్యం పెంచుకోవడానికి రేవంత్ దగ్గర మార్కులు అంటే కొట్టుకోవడానికి ఏం చెప్తాడంటే రేవంత్ గౌడైండు అని అంటాడు. ఒక్కసారి నీ గుండెల మీద చేసుకొని మహేష్ గౌడ్ గారు, రేవంత్ గౌడ అయ్యేది ఉంటే 15% వైన్స్ షాపులల్లా రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో గౌన్ల సోదరులకు 25% పెంచి ఇస్తా అన్నాడు. అది పెంచిచ్చినందుకు నువ్వు గౌడాన్ని మొత్తుకుంటున్నావా? దేనికోసం? ఇంకోవాళ్ళు అంటారు రేవంత్ మాదిగా అయిండు, రేవంత్ మాల అయిండని. దళిత బంధుల 12 లక్షలు ఇచ్చిండని రేవంత్ మాదిగా, రేవంత్ మాదిగా మాల అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు? మీకోసము, మీ సీట్ల కోసము, మీ సీటును కాపాడుకోవడానికి కోసము, మీరు పదవులు ఆర్జించుకోవడానికి, మీ పదవుల కోసము మీ ఆ కులం పేరు చెప్పి ఈ కులం పేరు చెప్పి ఇంట్లో ఊటినావు అందులో ఊటినావని ఆయననెందుకు ఊడుతాండ్రయ్యా? ఆయన చేసింది ఏం లేదు, నిండా ముంచిండు. కామారెడ్డి సాక్షిగా 6 నెలలల్లో అధికారంలోకి రాగానే బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇస్తా అనేసి నిండా ముంచిండు. 2 సంవత్సరాల నుంచి జాప్యం చేస్తాడు. 2 సంవత్సరాల నుంచి పార్టీ పరంగా ఇవ్వడానికి కుదరలేదా? మరి 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీలల్లో సర్పంచులు లేకుండా ఎందుకు పెట్టిండు? ఆనాడు కేసీఆర్ గారు ఇస్తామని రిజర్వేషన్ ఇద్దామని అంటే ఈ గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి అనే కాంగ్రెస్ వాళ్ళే కోర్టుకు పోయి కేసు వేయడం వల్ల అక్కడనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఇవ్వలేదంటాడు. కేసీఆర్ ఎవరికి ఇవ్వలేదు? బీసీలకు మార్కెట్ కమిటీలల్లో ఈ దేశంలో ఎవ్వరూ చేయనన్ని సాహసం చేసి మార్కెట్ కమిటీలల్లో బీసీలకు, బీసీ బిడ్డలకు, మహిళలకు చైర్మన్లను చేసిండు. కేసీఆర్ గారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసిండు. గొల్లగుర్మ సోదరులకు కానివ్వండి, ముదిరాజ్ సోదరులకు కానివ్వండి, గౌడ సోదరులకు కానివ్వండి, పద్మశాలి సోదరులకు కానివ్వండి, రజకులకు కానివ్వండి, నాయి బ్రాహ్మణులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి
కేసీఆర్ గారు ఏది చేయాలో అది చేసిండ్రు. రెసిడెన్షియల్ పాఠశాలను పెట్టి కూడా బీసీ బిడ్డలందరూ చదువుకోవాలని చూసిండు. ఇప్పుడు ఒక్కొక్కరు ఓవర్సీస్ స్కాలర్షిప్ చేయబట్టి అమెరికాకు పోయినరు, ఆస్ట్రేలియాకు పోయినరు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ బిడ్డలకు స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పిండ్రు, ఫీజులల్లో రాయితీలు ఇస్తామని చెప్పిండ్రు. ఏ బీసీ బిడ్డకి ఇచ్చిర్రయ్యా మీరు ఓవర్సీస్ స్కాలర్షిప్? ఏ బీసీ బిడ్డకి ఇచ్చి మీరు అమెరికాకు, ఆస్ట్రేలియాకు అక్కడిక్కడికి పై చదువులకు పంపించారు? ఏది లేదండి. మసి పూసి మారేడు కాయ చేయడంలో దిట్ట రేవంత్ రెడ్డి అనేటైనే. మోసం మోసం మోసం, కుట్ర కుట్ర కుట్ర, వీటన్నిటి మీద గద్దెనెక్కి కూర్చున్నాడు. రేపు ఆ మోసంలోనే వాడి కొట్టుకుపోతాడు, ఆ పార్టీని బొందల పెడతాడు, వేరే పార్టీలలో కలుపుతాడు. అంతే.